మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు 12 రాశులు ఉంటాయండి. మేషరాశి, వృషభ రాశి, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీనాలు. ఈ 12 రాశుల్లో 27 నక్షత్రాన్ని ఈ యొక్క మన జాతక ప్రకారం కూడా 27 నక్షత్రాలు, 12 రాశులు, నవగ్రహాలు ఉంటాయండి. మనకి రవిగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శని, శుక్ర, శనులు, రాహువు, కేతువు, ఈ నవగ్రహాలు ఈ యొక్క జాతక చక్రంలో 12 స్థానాలు ఉంటాయండి. మొదటి స్థానం నుంచి లెక్కపెట్టి లగ్న స్థానం నుంచి వ్యయ స్థానం వరకు కూడా ఈ 12 స్థానాల్లో ఈ యొక్క నవగ్రహాలు ఉండడాన్నే మనం జాతక చక్ర లగ్నం అంటాము. దీంట్లోనే మనకి జ్యోతిష్యులు చాలామంది చెప్పే ఉంటారు, మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఏ యొక్క గ్రహము ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇస్తుంది అనే దాన్ని బట్టే ప్రధానంగా మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే నక్షత్రపరంగా ఈ యొక్క విధానం తెలుసుకోవడం మంచిది కాబట్టి మనం పంచాంగాలు ఉన్నది కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మేషరాశి ఉందండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మేషరాశి ఉంది. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఇప్పుడు ఈ భరణి నక్షత్రంలో ఒక వ్యక్తి జన్మిస్తే అతను ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో మాట్లాడుకోవాలంటే అమెరికాలో పుట్టాడు, వేల కోట్ల ఆస్తి సంపాదించాడు. అదే భరణి నక్షత్రంలో ఇండియాలో వేరే అతను అదే సమయానికి పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరి జీవితం ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇద్దరిది మేషరాశే కదండి, ఇద్దరిది ఒకేలా ఉండాలి కదా అని అనకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తన యొక్క జాతక చక్ర లగ్నాన్ని బట్టి, తన యొక్క స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అని చెప్తాం కదా మనం ఇంగ్లీష్లో, ఆ యొక్క వాళ్ళ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి కూడా తన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతనికి 33 వయసుకే మరణం అనే యోగం ఉంటే కనుక అతనికి వైధవ్యం లేని ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తే అతనికి మరణం రాకపోవచ్చు. మనం అతని మరణాన్ని అయితే ఆపగలం, కానీ దేవుడిచ్చే శిక్షణ మాత్రం మనం ఆపలేం. అతను బెడ్ రెస్ట్ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ మరణం మాత్రం సంభవించదు. ఎందుకంటే ఈ యొక్క అమ్మాయి యొక్క జాతకం తన యొక్క జాతకాన్ని ప్రేరేపిస్తుంది అనమాట, ప్రభావితం చేస్తుంది. అంటే అది జరగకుండా ఆపగలుగుతున్నాం అనమాట. అంటే ఈ విధంగా ఆపగలిగినప్పుడు మన ఒక వ్యక్తి యొక్క జాతకము తన యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుందని చెప్పలేం. కాబట్టి మిగిలిన స్థితిగతులు అన్నింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకం ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అనిల్ అంబానీ గారు పుట్టినప్పుడు కొన్ని వేల మంది పుట్టుంటారు. అనిల్ అంబానీ గారి ఆఫీసులో పనిచేసే ఒక వ్యక్తి, డోర్ తీసే వ్యక్తి కూడా అదే జాతకం అయి ఉండొచ్చు. మరి అతను ఎందుకు అంత సక్సెస్ అవ్వలేకపోయారు జీవితంలో అంటే ఇదే కారణం. అనిల్ అంబానీ గారు పెళ్ళైన తర్వాత, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యోగాలు, ఈయన యొక్క యోగాలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యము, ఇవన్నీ కలిపి ఆయన పట్టిందల్లా బంగారం అవడానికి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితం తన యొక్క జాతకాన్ని ఆధారపడి ఈ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈ విధంగా లగ్నం నుంచి మొదలుపెట్టి వ్యయస్థానం వరకు, మొదటిది లగ్నస్థానము, 2 స్వభావము, 3 యొక్క ఈ తల్లిదండ్రుల స్థానము, 4 స్వాదర స్థానము, అలాగే పంచమం పుత్రస్థానము, శత్రుస్థానము, ఇలాగే 7 కలత్రస్థానం అని చెప్తారు, సప్తమం కలత్రస్థానం అని చెప్తారు. అలాగే సప్తమంలో 7వ స్థానంలో కుజుడుంటే కుజదోషం అని కూడా చెప్తారు, చాలామందికి తెలిసే ఉంటుంది. అలాగే 8వ స్థానం ఆయుస్థానం, భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానం, 11 రాజ్యస్థానం, 12 వ్యయస్థానం. ఈ విధంగా స్థానాల యొక్క ఈ శక్తి ఆ యొక్క జాతకుడిని, ఆ యొక్క గ్రహాన్ని ప్రేరేపిస్తుంది. దానివల్ల అతని యొక్క జాతకం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట.